నమస్తే. సో ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది అనుకుంటున్నారు జాతీయ పార్టీ? అంటే ఇప్పుడు ఇది కఠిన నిర్ణయము అని స్పెసిఫిక్ గా మనం అనాల్సింది ఏం లేదు. ఎందుకంటే వారు జూన్ 30వ తారీఖు రాష్ట్ర అధ్యక్షుడి వారికి కిషన్ రెడ్డి గారికి వారు రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. వారి ప్రాథమిక సభ్యత్వానికి అట్లాగే పార్టీలో ఉన్న అన్ని పోస్టులకు. సో దాన్ని యాజ్ అ ప్రాసెస్ వారు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి న్యాచురల్లీ పైన నడ్డా గారికి అంటే జాతీయ అధ్యక్షుల గారికి పంపించడము, వారు ఈ రోజు ఇందాకే యాక్సెప్టెన్స్ అంటే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు లెటర్ రాశారు. ఇందాక మీరు వివరించారు కదా. సో ఇప్పుడు అంటే వారి ప్రాథమిక సభ్యత్వం భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రమే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ వారు ఎమ్మెల్యేగా కొనసాగుండడం, ఎందుకంటే ఇంతకు ముందు సస్పెన్షన్ అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా బీజేపీ వెళ్లి సస్పెండ్ అయినాడు కాబట్టి అనర్హత వేటు వేయండి లేకుంటే తీసేయండి అని స్పీకర్ కు ఏం లెటర్ రాసింది లేదు, అట్లా అప్పీల్ చేసింది కూడా లేదు. సో అందుకని ఇప్పుడు కూడా వారు ఎమ్మెల్యేగా కొనసాగుతారని అనిపిస్తున్నది. అంటే అట్లాంటి స్టాండ్ అంటే బీజేపీ వెళ్లి స్పెసిఫిక్ గా వారిని అనర్హత వేటు వేయండి అని అడుగుతుందని ఎవరు భావించట్లేదు. అందుకని ఇంతకు ముందు చూసాం కాబట్టి ఇంతకు ముందు కూడా అలాంటి సందర్భంలో సస్పెన్షన్ అయినప్పుడు కూడా అది జరిగింది కదా. ఓకే. కానీ ఒకటి పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉంది, అదేంటంటే పార్టీ మెంబర్షిప్ ని వాలంటీర్ గా వదులుకున్న మరుక్షణం అనర్హత వేటు వర్తిస్తుంది అని చెప్పి మీరు కావాలనుకుంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేదా ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళు లేకపోతే ఆయనంతటా ఆయన వెళ్ళి రిజైన్ చేసినా చేసే అవకాశం ఉంటుంది. సో పార్టీ నుంచి అయితే ఆయన ఎమ్మెల్యే షిప్ అయితే గోషమాల్ ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హత వేయండి అని అయితే కంప్లైంట్ చేయకుండా ఉండొచ్చు మోస్ట్లీ, అంతేనా? బీజేపీ వైపు నుంచి అయితే ఏ కంప్లైంట్ ఉంటుందని కంప్లైంట్ ఉండదు. ఎవరైనా బయట నుంచి వేరే పార్టీ వాళ్ళు లేకుంటే వేరే ఎమ్మెల్యేలో ఎవరైనా వచ్చి అది ఇక స్పీకర్ గారి చేతిలో ఉంటుంది కాబట్టి వారి నిర్ణయం మేరకు అది జరిగిపోతుంది. ఇప్పుడు ఒకటి ఆయన లెటర్ లో ప్రధానంగా ఆరోపించినవి 2-3 అంశాలు. పార్టీ 2-3 చేతిలో నడుస్తోంది ఆయన ప్రధానంగా ఆరోపణ చేసింది కిషన్ రెడ్డి లక్ష్మణ్ మీద అని నాకు అనిపిస్తుంది. సో దానికి అది వాస్తవమా అవాస్తవమా ఆయన పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ప్లస్ తనని నామినేషన్ వేయనివ్వలేదు, బెదిరించారు, తనకు ప్రపోజల్ సంతకం చేసేందుకు వచ్చిన వాళ్ళు బెదిరించారని కూడా చెప్తున్నారు ఆయన. లేదు అది రెండు కూడా మీరు అన్న రెండు కూడా అర్ధ సత్యాలు లేకుండా సత్య దూరాలు, అవి రెండు కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ 2-3 చేతులలో ఉంటుంది అనే అట్లాంటి పార్టీయే కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది ఒక పర్టికులర్ ఫ్యామిలీ నడిపించే ఒక వ్యక్తి నడిపించే పార్టీ అంతకన్నా కాదు. ఇది చాలా కేటగారికల్ గా ఐడియాలజికల్ పార్టీ. ఇవాల్టి పార్టీ కాదు, ఇది 1951 నుంచి కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ, ఈ రోజు కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ గారే మా పార్టీ ఫౌండర్ కింద మేము మొన్న కూడా జయంతి ఉత్సవాలు చేసుకున్నాం. సో అంటే పార్టీ పేరు మారినా ప్రిన్సిపల్స్ కావచ్చు, ఐడియాలజీ కావచ్చు, ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ అధ్యక్షోపన్యాసంలో ఏవేవైతే లక్ష్యాలు నిర్ధారించారో ఇవాళకి అదే లక్ష్యాలు అదే ప్రిన్సిపల్స్ తోని ప్రతి కార్యకర్త ముందుకు వెళ్తూ ఉంటారు. కిషన్ రెడ్డి గారైనా, ఈ తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారైనా, బండి సంజయ్ గారైనా, ఇప్పుడున్న అధ్యక్షుడు రామచంద్రరావు గారైనా అలాంటి ప్రిన్సిపల్స్ నచ్చి ఈ ఐడియాలజీతో ట్రావెల్ చేసి 40-45 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళే కదా. రాజాసింగ్ గారు తన అభిప్రాయాలు ఆ పేపర్ మీద పెట్టడం అది కరెక్ట్ కాదు అని ఈ రోజు లెటర్ లో అరుణ్ సింగ్ గారు అంత క్లియర్ గా చెప్పారు కదా. టోటల్లీ ఇర్రిలెవెంట్. స్టేట్ పార్టీ ఇచ్చిన ఒపీనియన్ జాతీయ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. స్టేట్ పార్టీ అంతా కూడా రాష్ట్రంలో మెయిన్ గా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు గాని ఇతరులు గాని రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఉన్నారు. లేదు అది కరెక్ట్ కాదు. రాజాసింగ్ గారికి ప్రత్యేకంగా వ్యతిరేకంగా ఉండాల్సిన అక్కర ఎవరికి లేదు. వారు న్యాచురల్ ప్రాసెస్ లో వారు రిజిగ్నేషన్ ఇచ్చి, ఇప్పుడు ఎవరు వెళ్లి రాజాసింగ్ గారిని మీరు రిజైన్ చేయండి అని అడగలేదు, డిమాండ్ చేయలేదు. రెండోది వారు ఏదైతే ఆరోపిస్తున్నారో నామినేషన్ వేయించలేదని, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ పలానా రోజు వస్తుందని అందరికి తెలుసు. పలానా రోజు 2 days బిఫోరే కదా చెప్పింది నామినేషన్ చెప్పింది. అంతే కదండి, 2 days 27 or 28 రోజు చెప్పారు అంతే. ఇంకా ఎల్లు నామినేషన్ భరత్ గారు, ఇప్పుడు నామినేషన్ ఉంటుంది, నామినేషన్ ప్రక్రియ అందరికి తెలిసిన విషయమే కదా. ఇప్పుడు నేను కూడా ఒక జిల్లాకు రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేశాను. సో నామినేషన్ ప్రాసెస్ ఏంది వాళ్ళకి ముందే అందరికి చెప్పబడుతుంది, అంటే వర్క్ షాప్స్ లో. సో వర్క్ షాప్స్ లో ప్రతి వ్యక్తికి తెలిసినప్పుడు ఇప్పుడు 10 మంది
ఎలక్టోరల్ కాలేజ్ అంటాం మనం. అంటే జిల్లా ప్రెసిడెంట్లు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు అందరిని కలిపి దాదాపు 220 మంది ఈ రోజు ఎలక్టోరల్ కాలేజ్ అంటాం కదా. సో వాళ్ళు ఆ ఎలక్టరేట్ వాళ్ళు 10 మంది సపోర్ట్ చేయాలి వారిని. సో వారు 10 మందిని ముందే కరెక్ట్ గా సంతకాలు పెట్టించుకొని రెడీ ఉంచేది 10 మందిని. ఆయన 10 మంది లేకుండా ముగ్గురే దొరికింది అంటే ఆయనకు 10 మంది సంతకాలు పెట్టేది ఉంటే బెదిరించారు అని చెప్తున్నారు. ఆయన బెదిరించేది ఉంటుంది భరత్ గారు. నాకు సంతకాలు పెడతామంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరించారు అని అన్నారు. ఎందుకు సార్ ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఎవరు బెదిరిస్తారు? అక్కడికి వెళ్ళారు వారు ముందే తయారు చేసుకుంటారు కదా, సంతకాలే కదా పెట్టాల్సింది. 10 మంది కౌన్సిల్ సభ్యులు సంతకాలు పెట్టిన పేపర్లు వారు తెచ్చుకోవాలి. వారు ఆవేశంలోనో లేదు 28వ తేదీ సాయంత్రం చెప్పారు, 28వ తేదీ రాత్రి చెప్పారు 30వ తేదీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి గుర్తుంది. 1 డే బిఫోర్ 2 days బిఫోర్. అప్పటి వరకు కూడా పార్టీ అఫీషియల్ నామినీ చెప్పలేదు. అఫీషియల్ నామినీ 30వ తేదీ మాత్రమే చెప్పారు. అంటే ఎవరు రామచంద్రరావును నామినేషన్ వేయమని చెప్పింది కూడా 30వ తేదీ మార్నింగ్ వరకు ఎవరికి తెలియలేదు. అప్పటి వరకు ఈటెల రాజేంద్ర, అరవింద ఇట్లా అందరూ మాట్లాడుకున్నారు. సో అప్పుడు సంతకాల శాఖ రాయసింగ్ కూడా తన పేరు కూడా వస్తుందని అనుకోవచ్చు కదా చివరి నిమిషం వరకు. ఆ పేరు రావాల్సిన పని లేదు కదా. ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు అనుకోండి. సపోజ్ రామచంద్రరావు గారికి ఫోన్ వచ్చిందంటే రామచంద్రరావు గారికి ఈ 10 మంది మీరు కౌన్సిల్ సభ్యులను తీసుకొని రండి అని ఎవరు చెప్పరు కదా. ఎవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళ సపోర్టర్స్ ఎవరున్నారో వాళ్ళను ముందే తయారు చేసుకొని పెట్టుకోవాలి. వారు ఆ విధమైన టెక్నికల్ గ్రౌండ్ లో వారు నామినేషన్ తీసుకోలేకపోయినారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారు ఆ రోజు సడన్ గా రావడము, ఒక ఎజిటేటింగ్ మోడ్ లో వారు లేదు నాది ఇవ్వాల్సిందే, నేను తీసుకోవాల్సిందే అని అనడము, ఇట్లా ఈ విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆ ఆవేశంగా ఉన్నప్పుడు వారు ముందే తయారు చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఆ 10 మంది సపోర్ట్ తో వారు వేసి ఉండేవారు. ఇప్పుడు వేసినా కూడా నామినేషన్ పత్రాలతో పాటు ఖచ్చితంగా విత్డ్రాయల్ ఫామ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఒకటి ఒకవేళ ఆయన మెయిన్ ఆబ్జెక్షన్ ఏంటంటే ఆ జిల్లా అధ్యక్ష పదవి, సెంట్రల్ జిల్లా అధ్యక్ష పదవి గురించి ఆయన ఆబ్జెక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆయన చెప్పిన వాళ్ళ పేరు కన్సిడర్ లో గోల్కొండ జిల్లా కిందకి వస్తుంది. గోల్కొండ జిల్లా. ఓకే, గోల్కొండ జిల్లాకు సంబంధించి అధ్యక్ష పదవి గురించి ఆయన గొడవ స్టార్ట్ అయింది. ఎందుకు అక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటి? ఆయన చెప్పిన వ్యక్తిని ఎందుకు అక్కడ కన్సిడర్ చేయలేదు? అంటే ఇప్పుడు భరత్ గారు ఇప్పుడున్న ఎవరైతే జిల్లా ప్రెసిడెంట్ గా అక్కడ ఎన్నిక కాబడ్డారో ఆయన ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీతో అంతకు ముందు ఐడియాలజికల్ ఆర్గనైజేషన్స్ తో పనిచేసిన వ్యక్తి. ఆ వ్యక్తిని ఆయన వ్యతిరేకిస్తున్నాడు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి వీరి ఎలక్షన్స్ లో కూడా చాలా